ఇక్కడ జగన్ హయాంలో అంతకుముందు 7,000 కోట్లు 8,000 కోట్లు మ్యాక్సిమం 2019 నాటికి 11,000 12,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది మధ్యానికి, ఏది చంద్రబాబు గారు ఉన్నప్పుడు. జగన్ వచ్చాక అది ఏకంగా 25,000 కోట్ల నుంచి 27,500 కోట్ల రూపాయల దాకా ఆదాయం వెళ్ళింది. ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టడం మొత్తం ప్రభుత్వమే పర్యవేక్షించినటువంటి సందర్భంలో అంటే దాదాపు 15,000 కోట్ల దాకా తినేసింది, 18,000 కోట్ల దాకా తెలుగుదేశం అన్నది అప్పుడు వైసీపీ ఆరోపించింది. అయితే కేసులు పెట్టలేదు, పెడతామన్నారు, విజిలెన్స్ రిపోర్ట్ అన్నారు. ఈలోపు ప్రభుత్వం మారిపోయింది, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చే దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ అన్నటువంటిది రైట్ చేస్తున్నారు, ఓ పక్కన ప్రయత్నం చేస్తున్నారు. అయితే జగన్ కంటే ఎక్కువ మంది అమ్మారు, ఎక్కువ తాగారు. 2024-25లో 28,842 కోట్ల రాబడి వచ్చిందంట. అంటే జగన్ కంటే చివరిలో వచ్చిన దాంతో పోలిస్తే 1,000 కోట్లు ఎక్కువ వచ్చినట్టు, ఫస్ట్లో వచ్చిన దాంతో పోల్చుకుంటే 3,000 కోట్లు ఎక్కువ వచ్చినట్టు. అది బెల్ట్ షాపోడు